హాయ్ అండి. నేను ఇక్కడ ఏదో కొత్త ప్రదేశంలో కనిపిస్తున్నాను కదా! ఇది యాక్చువల్లీ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. మేమేంటంటే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి, అక్కడి నుంచి మా అక్కని పికప్ చేసుకొని, ఇవాళ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. చాలా రోజుల తర్వాత అందరం ఒకసారి గ్యాదర్ అవుదాం అన్నట్టు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అయితే అక్క ఏమన్నారంటే, ఫస్ట్ నా దగ్గరికి రామ్మా, వస్తే మన ఇద్దరం కలిసి వెళ్దామంటే క్యాబ్ అలా బుక్ చేసుకున్నాం. సో ఈ క్యాబ్ అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు. అక్క అప్పటికి రెడీ ఉందిలేండి. ఇంకా బయలుదేరిపోయాము. చాలా గ్యాప్ వచ్చిందండి. ఈ మధ్య ఏంటంటే నాకు ఇంట్లో కొంచెము కొన్ని ఫంక్షన్స్ అవి పనులు ఉండి మేము కొద్దిగా 2-3 అవుట్ ఆఫ్ స్టేషన్ ట్రిప్స్ కూడా అయ్యాయి కదండి. దానివలన నేను ఎక్కడికి అసలు బయటికి వేరే పర్సనల్గా వెళ్ళడానికి నాకు కుదరలేదనమాట. చాలా రోజుల తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సరే అక్కని అయితే నేను పికప్ చేసుకున్నాను. మా చెల్లి ఏమో తను వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్గా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేస్తా అన్నది. అక్కడ అందరం జాయిన్ అవుదామని ఇంకా క్యాబ్లో కూర్చొని బయలుదేరిపోయాము. చాలా రోజులైందండి అసలు సిటీ ట్రాఫిక్ని చూసి. అంటే ఊళ్ళో వెళ్ళారు అనుకోండి, గమ్మున స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేస్తాం, మళ్ళీ ట్రైన్ దిగి ఇంటికి వచ్చేస్తాం. ఈ సిటీ సెంటర్లో ఉన్న ట్రాఫిక్ చూసి అసలు చాలా రోజులైందండి నాకు. ఇంకా మధ్యలో ఏదో మాట్లాడుతూ అలా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంకా వచ్చేసాము అన్నయ్య వాళ్ళ ఇంటికి. మా అక్క పక్కన కూర్చున్నది మా అన్న కొడుకండి, మా మేనల్లుడు మహేందర్. మా అన్నయ్యకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనమాట. అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, గౌతమి. దానికి 2 పిల్లలు. వాళ్ళు వేరే చోట ఉంటారు, అంటే వాళ్ళ భర్త ఉద్యోగరీత్యా. తిను మా చెల్లెలండి, మా చెల్లెలు శ్రీదేవి. తను డైరెక్ట్ మేము వచ్చిన ఒక 5 మినిట్స్కి వచ్చేసింది. తను కూడా క్యాబ్లో డైరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇంకా కూర్చొని అందరం కలిస్తే ఇంకేముందండి, కబుర్లే కబుర్లు. ఏదో మాట్లాడుతూ ఉన్నామన్నమాట. అట్లా టైం పాస్ అవుతుంది. మా వదిన ఏం చేస్తుంది తెలుసా అండి, ఈ లోపల వేడిగా చిట్టిగారెలు వేస్తుంది అనమాట మాకు. వంటింట్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు వదిన అంటే, టిఫిన్ రెడీ చేస్తున్నానమ్మా అని. సరే వచ్చేసి సరదాగా అందరం కూర్చొని తిందామని ఇంకా వదిన వేసిన వేడి గారెలు, అల్లం చట్నీ, టమాటా చట్నీ తింటూ ఉన్నాము. ఇంకా తింటూ కబుర్లకు ఏం కరువు ఉండదు కదండి మనకు. ఎన్నో టాపిక్స్ అది ఇది మాట్లాడుతున్నాము. మా చెల్లికి కూడా 2 అబ్బాయిలండి. 2 చదువులు పూర్తయిపోయాయి. 2 సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. ఇంకా మేమే అయితే ఇవాళ మా అన్నయ్య జాయిన్ అవ్వలేకపోయారండి. ఆయన డ్యూటీ విషయంలో కొద్దిగా రాలేకపోయారనమాట. ఫోన్ చేసి అమ్మ నాకు రావడానికి కుదరదు ఇవాళ అని అంటే, ఇంకా పర్వాలేదని ఇంకా అక్క ప్లేట్లో పదార్థాలు ఏంటో తెలుసా అండి, చికెన్ కర్రీ, ఇంకా బొమ్మిడాయలు, కోడిగుడ్డు పులుసు, ఫిష్ ఫ్రై, ఇంకా టమాటా చారు. అసలు మనకు మామూలుగా మనమే రోజు వండుకొని మన చేతి వంటే తింటూ ఎవరైనా వేరే వాళ్ళు వండి పెడితే తినాలని ఎంత ఆశగా ఉంటుంది కదా. ఇదేమో నా ప్లేటు, నేను లేచి వీడియో తీస్తున్నాను, అందుకని నా ప్లేట్ ఇలా ఉంది. ఎవరైనా వండి పెడితే తినాలని చాలామందికి ఉంటుంది కదా. అదేంటంటే అదొక తృప్తి అంతే. మా వదిన చాలా టేస్టీగా చేస్తుందండి వంటలు. ఇదిగోండి టేబుల్ పైన పెట్టుకొని చక్కగా ముచ్చట్లు పెడుతూ ఎంజాయ్ చేస్తున్నాము. నేనేంటంటే అక్కని మా ఇంటికి రమ్మని చెప్పాను. చెల్లి అంటే డైరెక్ట్ వెళ్ళిపోతుంది, అక్కని ఒక 2 రోజులు మా ఇంట్లో ఉండడానికి రమ్మన్నాను. భోజనం తర్వాత స్వీట్ అండి, ఇది పెసరపప్పు పాయసం, చాలా బాగుంది. పెసరపప్పు, సేమియా, ఇంకా సగ్గుబియ్యంతో చేసింది మా వదిన. చాలా టేస్టీగా ఉందండి. కొద్దిగా హెవీగానే తిన్నాము, అయినా తర్వాత తిందాంలే అంటే, తిననమ్మ వేడిగా ఉన్నప్పుడే, మళ్ళీ చల్లారితే మీరు తినలేరని తెచ్చిపెట్టేసింది మా వదిన. సూపర్గా ఉంది. నేను రెసిపీ అడిగి తెలుసుకున్నాను. ఈసారి మన ఇంట్లో చేసి, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మన ఇంట్లో చేసి మీకు అందరికీ వీడియోలో షేర్ చేస్తాను. చాలా బాగుంది స్వీట్. ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని సరదాగా బాల్కనీలోకి వచ్చాము. మా మహీగడ్తో మేము 3 మేనత్తలకు ముద్దులు అల్లుడు అనమాట.
సరదాగా కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకున్నాము. మళ్ళీ ఎప్పుడో కలిసేది, ఎందుకనంటే అంత ఫ్రీక్వెంట్గా కలవడానికి కుదరదండి. ఎవరి పనుల్లో వాళ్ళు, కొద్దిగా మేము బిజీగా ఉంటాము. అందులో వేరు వేరు ప్రాంతాల్లో ఉంటాం కదా, సెల్ఫ్గా మేము ట్రావెల్ చేయాలంటే కూడా మాకు కొంచెం ఇబ్బందే. మగపిల్లలు ఎవరన్నా ఉంటే కారులో తీసుకెళ్తారు అనుకోండి, వాళ్ళు బిజీ కదా, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటున్నాయి. సో ఇలా కలిసినప్పుడే ఏదో ఆనందంగా కొద్దిసేపు గడిపామని మాకు ఒక సంతోషం. ఇంకా ఆ రోజంతా అట్లా గడిచిందండి. ఆ రోజు యాక్చువల్లీ బయట చాలా క్లౌడీగా ఉందండి. ఇంకా అక్కడి నుంచి మేము మా ఇంటికి వచ్చేసామన్నమాట. అక్కని తీసుకొని వచ్చాను. వచ్చేసరికి ఇక్కడ మా రాహుల్, వైష్ణవి ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అక్కని కలిసి వెళ్దామనేసి బయటికి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి వచ్చారనమాట. సో ఎలాగో వస్తున్నారు కదా, కలిసి వెళ్దామని. మేము వచ్చేసరికి మా వైష్ణవి టీ పెట్టి రెడీగా ఉందన్నమాట. మేము ఎప్పుడు వస్తే అప్పుడు తాగుదామని. ఇంకా మేము వెళ్ళి వచ్చిన అక్కడి విశేషాలన్నీ నేను వైష్ణవికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వింటా ఉంది. తర్వాత టీ తాగుతూ కూర్చున్నాము. కొద్దిసేపు అట్లా మాట్లాడుతూ కూర్చున్నాం అనమాట. ఆ తర్వాత ఎందుకంటే ఈవినింగ్ డిన్నర్కి ఉండమంటే ఉండనన్నారు రాహుల్ వాళ్ళు. లేదు మమ్మీ మేము బయటికి వెళ్ళాలని చెప్పి ఇంకా ఒక 2 hours ఉండి పిల్లలు బయలుదేరిపోయారు. ఆ తర్వాత అక్క నేను ఒక 2 days అక్క మా ఇంట్లోనే ఉంది. ఈసారి అక్కతో సరదాగా గడిచిందండి. 2 days ఎట్లా గడిచిందో అస్సలు తెలీదు. ఆ తర్వాత మేము ఎట్లా స్పెండ్ చేసామనేది మీకు ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను. బాయ్.